తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలు 22A కింద ఉన్నాయని వాటిని 22A నుంచి తొలగించాలని సోమవారం ఉదయం అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సుమారు 15,000 ఇళ్లు 22A కింద ఉండడంతో వాటి యజమానులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తక్షణం తిరుపతిలో 22A కింద ఉన్న ఇళ్లకు విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాఘవేంద్ర నగర్, రామచంద్ర నగర్, శివజ్యోతి నగర్, చింతల చేను, జీవకోన మరియు చెన్నారెడ్డి కాలనీ ఈ ప్రాంతాల్లో దాదాపు 10 నుంచి 15,000 ఇళ్ల వరకు 22Aలో ఉన్నాయి అధ్యక్ష. ఇవి చట్టబద్ధత లేదు అధ్యక్ష. దీన్ని గత ప్రభుత్వంలో భూముల కర్ణాకర్ తనకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఏరియాలన్నింటినీ కూడా 22Aలో నుంచి తీసేశారు. అనుకూలంగా లేని వాళ్ళని 22Aలో చేర్చారు అధ్యక్ష. దాంట్లో ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 10 నుంచి 15,000 ఇళ్ళు ఉన్నాయి. వీటి వల్ల చట్టబద్ధత లేదు, మున్సిపల్ ట్యాక్స్ రావడం లేదు, వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా వీలు కాకుండా పోతా ఉంది, బ్యాంకులో పెట్టుకోవాలనుకున్నా వీలు కాకుండా పోతా ఉంది. వీటిని వెంటనే 22Aలో నుంచి తీసి చట్టబద్ధత వాళ్ళకు కల్పించాలని తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. కురుకోట్ల రామకృష్ణ గారు. అధ్యక్ష